ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రభు వాగ్దానాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడివైతివి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. దేవుని దృష్టికి మనం ప్రియులు అవ్వాలంటే ఏం చేయాలి అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు దేవుని దృష్టికి ప్రియులవుతారని దేవుని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే దేవుని వాగ్దానాలను ఎవరైతే జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరిస్తారో వారు దేవునికి ప్రియులుగా ఉండున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఎందుకయ్యాడు? దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను దావీదు అనుసరించాడు కనుక. మనము కూడా దేవుని దృష్టికి ప్రియులమైతే జరిగే కార్యములు ఏమనగా, నీవు సురక్షితముగా నివసిస్తావు, దినమెల్లా దేవుడు నీకు ఆశ్రమంగా ఉంటాడు, ధైర్యపరచబడతావు, విజ్ఞాపనలకు జవాబు వస్తుంది, దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు, న్యాయ విధిని ప్రచురం చేస్తాడు. కాబట్టి ప్రియనేస్తమా, మనమందరం కూడా దేవుని దృష్టికి ప్రియులమై ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ ఉన్నాను. ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా, మీరందరూ కూడా దేవుని దృష్టికి దావీదు వలె ప్రియులుగా ఉంటారని, ఒక దానియేలు వలె దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.